అందరికీ నమస్తే. ప్రతి 9 నిమిషాలకు ఒక మరణం వస్తుందంట ప్రపంచవ్యాప్తంగా. ఎట్ట మరణం వస్తుందంటే రేబీస్ వ్యాధి వలన ప్రతి 9 నిమిషాలకు ఒకరు చచ్చిపోతురంట. ఇక చూడురు కర్మ పాడైపోను. కానీ నడ్డా సార్ ఏం చెప్తున్నాయంటే 2030 వరకల్లా రేబీస్ వ్యాధికి మొత్తం మందు తీసుకొచ్చి పెడతాం 10 దవాఖానలు అని చెప్తున్నారు. కానీ కుక్కలను మాత్రం నివారించే దాంట్లో మాత్రం ఫెయిల్ అవుతుంది. ఇప్పటికిప్పుడు భారతదేశం మొత్తం చూసుకుందాం, ప్రపంచంతో మనకు పని లేదు. కానీ భారతదేశం మొత్తం చూసుకుంటే మనుషుల కంటే ఎక్కువ కుక్కలే ఉంటాయి. కుక్కలు ఎవరికి ఎక్కరా? వెనుకడికి అయితే రాజుల దగ్గర, కోటల దగ్గర, బంగ్లాల దగ్గర, లేకపోతే కొంతమంది రైతుల దగ్గర పసల కావాలో, లేకపోతే మేకలు కావాలో, గొర్రెలు కావాలో పెంచుకునేది కుక్కలని. ఇవాళ వీధికి 30-40 కుక్కలు, ఒక్కొక్క కుక్క గుర్రం కంటే డబల్ ఉన్నాయి. ఏవక్కరికి ఈ కుక్కలు పాడైపోను. అవి నివారించే ఉపాయం చేయరి. ఓలన్న గట్టే రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, హీరోయిన్లకు కుక్కల మీద ప్రేమ ఉంటే మీరు సాదుకునే ఉపాయం చేయరి. ఆ కుక్కలను సాదుకొని కుక్కలకు షెడ్డు బనాల్చుని మీరు సాదుకొని కుక్కల అభివృద్ధి చేసుకోరు, నష్టం లేదు. కానీ ఉత్త పుణ్యానికి జనాల మీద ఇచ్చిపెట్టే ఉపాయం చేయకూరి కుక్కలని నివారించే ఉపాయం చేయరి. ప్రతి 9 నిమిషాలకు ఒకరు చచ్చిపోతురంట. 2024 సంవత్సరంలో భారతదేశంలో 37 లక్షల కుక్క కాట్లు వచ్చినాయంట. 37 లక్షలు. ఇక చూడు 2024లో 286 మంది కుక్క కాటుతో చచ్చిపోయారట. మా అమ్మ కానీ ఈ కుక్కల వల్ల ఎవరికి ఉపయోగం లేదు, నివారించే ఉపాయం చేయరు సార్లు.